కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది ప్రతి తలపు ఇది నువ్వు పుడమితో చేసిన చెలిమీది వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నమస్కారం అండి. నా పేరు కాళింగి దేవి. మాది మాడుగుల మండలం సత్యవరం యూనిట్ తిరువాడ వివోలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నాణ్యమైన ఘనజీవామృతం కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నాణ్యమైన ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ముందుగా 100 కేజీలు దేశీ ఆవు పేడను తీసుకోవాలి. 2 కేజీలు శనగపిండి, 2 కేజీల బెల్లం, తగినంత మూత్రం, గుప్పెడు పొట్టమట్టి. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా మనం తీసుకున్నటువంటి 100 కేజీల దేశీ ఆవు పేడలో ఎటువంటి గడ్డి మరియు చెత్త, మట్టి లేకుండా శుభ్రం చేసుకోవాలి. వరలక్ష్మి గారు వారు పేడలో గడ్డిని తీసుకున్నారు కాబట్టిగా మీరు ఈ శనగపిండిలో మూత్రం వేసి ఉండలు లేకుండా బజ్జీల పిండిల మాదిరిగా కలపండి. భవానీ గారు ఇప్పుడు మీరు రండి. ఇప్పుడు ఈ బెల్లంలో మూత్రం వేసి కరగదీయండి. కరగదీసి వడకట్టుకోవాలి. శ్రీదేవి గారు ఇప్పుడు మీరు ఇటు రండి. మీరు కూడా ఈ పుట్టమట్టిలో ఆవు మూత్రం వేసి పుట్టమట్టిని కరగదీయండి. శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కరగదీసిన బెల్లాన్ని వడకట్టుకోవాలి. లక్ష్మి గారు జల్లెడ పట్టుకొని వచ్చి వడకట్టండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మళ్ళీ మెత్తగా సిరగొట్టుకొని మూత్రంలో కరగదీసుకోవాలి. బెల్లాన్ని నేరుగా మూత్రంలో కరగదీసుకోవడం వల్ల ఇప్పుడు ఉండలు ఉండిపోయాయి కదండి. అలా కాకుండా బెల్లాన్ని తురుముకొని మూత్రంలో కలుపుకుంటే సులువుగా కరిగే అవకాశం ఉంది. వరలక్ష్మి గారు చూసారు కదండి, ఇందాక మనం వడకట్టుకోవాలన్నాం కదా. ఈ చెత్త కోసమే మనం వడకట్టుకోవాలన్నాం. ఈ చెత్త మనం ఇప్పుడు డైరెక్ట్గా వేస్తామంటే ఘనజీవామృతం వెళ్ళిపోతుంది. వడకట్టుకుంటే బయటకు. కావాల్సిన పదార్థాలను తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. శ్రీదేవి గారు ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండిని కలుపుకున్న మిశ్రమాన్ని పేడపై చిలకరించండి. కరిగించి వడకట్టుకున్న బెల్లం ద్రావణాన్ని పేడపై చిలకరించాలి. వరలక్ష్మి గారు మనం కరిగించుకున్న పుట్టమట్టిని కూడా అదే విధంగా చిలకరించండి. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.
ఇలా చపాతీ పిండి మాదిరిగా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు గుండ్రంగా బంతి ఆకారంలో చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉండలను ఒక పరజాపై నీడలో 7 రోజులు ఆరబెట్టుకోవాలి. 7 రోజుల తర్వాత ఈ ఆరిన ఉండలు చిదుపుకొని ఒక కాటన్ గోనె సంచిలో నిల్వ ఉంచుకోవాలి. ఇది సుమారు 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నాణ్యమైన ఘనజీవామృతానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ ఘనజీవామృతం వల్ల భూమి గుల్లబడుతుంది, భూమిలో ఉన్న తేమను కాపాడుతుంది, భూమిని సారవంతంగా చేస్తుంది, సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.